నైట్ మోడ్ పెట్టు బంద్ చేయరాదు ఇంకా లైట్ వస్తుంది డౌన్ చేయండి బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయనమ్మో
షాక్ వస్తుందా? వైరు ఇది ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకుంది. ఇగో అన్న ఇది పోయింది, టచ్ అయ్యి వస్తుంది. శివుడు చెవేలాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, మూడేసి పూలేసి చందమామ, మూడు జాములాయ చందమామ. ధన్యవాదాలు తెలియజేస్తూ నేర్పినందుకు కాలనీకి ఎప్పుడు జనవరి 31 కూడా ఇక్కడికి రావాలని కోరుతున్నాం. అన్ని పండుగలకు మీ సహాయ సహకారం మాకు అందించాలని కాలనీ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఊగే ఉయ్యాల ఇప్పుడు మన మాస్టర్ లక్ష్మణ్ గారికి అధ్యక్షుల వారు కొల్లారి నరేంద్ర రెడ్డి గారి ద్వారా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఇక ముందు జరిగే రేపు నవరాత్రి ఉత్సవాలకు లాస్ట్ డే కూడా మీరంతా ఇదే విధంగా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కోలాటం నేర్చుకున్నటువంటి మహిళలకు కానీ మీరు నేర్చుకునే వాళ్ళకు కూడా వచ్చి మీరు నేర్చుకొని వేరే వారికి కూడా ఆదర్శంగా ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి రావాలని అదే చెప్పిన జరగబోయే కార్యక్రమాలన్నిటికీ ప్రతి ఒక్కరూ నిన్ను ట్రైనింగ్ పంపించాలిగా కాలనీ కల్చర్ యాక్టివిటీస్లో పాల్గొనాలని కిట్టు ద్వారా మీ అందరికీ ఆడేవాళ్ళము. అప్పట్లో అందరూ ఆడేవాళ్ళు కాదు, కొమ్మటోళ్ళు లప్తోళ్ళు ఇట్లా కొంచెం మంది ఆడేవాళ్ళు. అందరం ఒకే చోట పెట్టుకొని ఆడుకునేది. మేము చిన్నప్పుడు చిన్నపిల్లలు అంతా పోయి చిలకల పంట పోయి పూలు తెచ్చుకొని పేర్చుకొని ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు
ఇప్పుడు తెలంగాణ వచ్చినాక సిటీలో ఎవ్వరు అనకుండా ప్రతి ఒక్కరు బతుకమ్మ కంపల్సరీ ఆడుతుర్రు. ఇప్పుడు సిటీ మొత్తం ఊర్లలోనైనా ఎక్కడెక్కడైనా చాలా మంచిగా ఆడుతుర్రు. కేసీఆర్ బిడ్డ వచ్చినాక అందరికి ఆట నేర్పుడు, డ్యాన్సులు నేర్పడం, ఇది కొత్తగా ఆట. చిన్నప్పుడు మేము ఆడే ఆట వేరు. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ వచ్చి వేరే డ్యాన్సులు ఆటలు ఆమెను బట్టి కోలాట నేర్పించే వాళ్ళైనా నేర్పిస్తున్నారు, ఆడే వాళ్ళైనా అట్లనే ఆడుతున్నారు. ఇప్పుడు మేము కేసీఆర్ వచ్చినాక చాలా మంచిగా ఆడుతారు, చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆడుతున్నారు మీరు? ఇక్కడ మేము 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు నేను వచ్చి 12 సంవత్సరాలు కాలనీకి వచ్చి అప్పటి నుంచి చిన్నగా 3-4 ఇండ్లు పెట్టుకున్నాము. ఆ తర్వాత 10 ఇండ్లు అయినాయి. తర్వాత 20 పోయి ఇప్పుడు 200-300లకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మొత్తం నిండిపోయింది. అప్పుడేమో 10 మంది ఆడుకొని ఒక అవతలు ఇచ్చి పెట్టుకునేవాళ్ళు. అందరూ మాట్లాడరా? బతుకమ్మ గురించి మాట్లాడండి. బతుకమ్మ అసలు ఎట్లా ఏంటి ఎప్పటికీ మీరు ఎదుర్కొన్నారు? కులంశివారెడ్డి కాలనీ వాసులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కులంశివారెడ్డి కాలనీ 11వ బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయింది. ఈ వారం రోజులు కంటిన్యూగా జరుగుతాయి ఈ బతుకమ్మ సంబరాలు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా కొంచెం మాకు కూడా ఏమైనా ఫండ్ వస్తే మేము ఇంకా కొంచెం ఘనంగా జరుపుతాము. ఇక్కడ చుట్టుపక్కల కాలనీ కంటే మేమే మా కాలనీ ఇప్పుడు ముందంజలో చేస్తున్నాం. ఇంకా కూడా ఘనంగా చేస్తాం. కొంచెం ఫండ్ ఇస్తే ఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ సహకారం మాకు ఉంటే ఇంకా ఘనంగా చేస్తామని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.
ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. నువ్వు ఎందుకంటే రెంట్కున్న వాళ్ళు ఓనర్స్ అని ఏం లేకుండా, ఆంధ్ర తెలంగాణ అని లేకుండా అందరు గెట్ టుగెదర్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇక్కడ కంపల్సరీ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. అది ఒక మా కాలనీ లీడర్ నరేందర్ రెడ్డి గారు బాగా చేపిస్తారు ఈ ఈవెంట్. ప్రెసిడెంట్ గారు ప్రతి ఈవెంట్కి ముందుండి ఆయనే ఈ లైటింగ్స్ కానీ సెట్ చేపిస్తారు. అండ్ కోలాటం కూడా నేర్పించారు 15 days నుంచి కూడా. నిమజ్జనం అయిన తర్వాత టైం లేదు కాబట్టి మళ్ళీ టైం కన్వీనియంట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కోలాటం అది నేర్పించి బాగా చేపిస్తున్నారు. చెప్పండి. మాది వరంగల్ అండి. మా ఊళ్ళో బతుకమ్మ ఫేమస్ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక కవితకు ఆడడం వల్ల అందరికీ ఇక్కడ కూడా అందరు ఫేమస్ అయిపోయింది. మా వరంగల్లో మేము చిన్నప్పుడు పువ్వులు తెచ్చుకునే వాళ్ళం. చిలకల దగ్గరికి వెళ్ళి ఆకులు పువ్వులు తెచ్చి బతుకమ్మలు వేసుకొని ఇట్లా స్కూల్ నుండి రాగానే వచ్చి ఆడుకునేది. అప్పుడు బొడ్డెమ్మ కూడా ఉండేది 9 days. బొడ్డెమ్మ వేసిన తర్వాత మళ్ళీ బతుకమ్మ 9 days ఆడుకునేది. చెరువులో వేసి వచ్చేవాళ్ళు. డప్పు సప్పులతోటి మా వరంగల్లో డప్పు సప్పులతోటి తీసుకెళ్తారు బతుకమ్మలు. ఇక్కడ బాగుంది. కవిత వచ్చిన కానీ వెరైటీ డ్యాన్సులు, దాండియా అవన్నీ బాగున్నాయి. కవిత ఆడడం వల్ల అందరికీ ఉత్సాహం వచ్చింది. అందరూ బాగా ఆడుతున్నారు. బతుకమ్మ గురించి యుఎస్ కూడా వెళ్ళింది కవిత. అక్కడ కూడా ఆడింది. ఇప్పుడు అక్కడ యుఎస్లో కూడా బాగా డెవలప్ అయింది బతుకమ్మలు. అందరికీ తెలిసిపోయింది బతుకమ్మ అంటే కూడా. ఇప్పుడు వాడవాడలో ఎవ్వరు చూడు దాండియాలు ఒక 10 days ముందే ప్రాక్టీస్లు అవన్నీ చేసి మంచిగా ఆడుతున్నారు. కేసీఆర్ వచ్చినాక మంచిగా డెవలప్ అయింది. కవితక బాగా ఆడుతుంది. కేటీఆర్కు ధన్యవాదాలు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణలో పెద్ద పండుగ అవునా? దాని గురించి మీరు విశ్లేషణ. తెలంగాణలో 10 రోజుల పండుగ అంటే ఇదే ఉంటుంది. బతుకమ్మ పండుగనే ఉంటుంది. ఎవరైనా 10 రోజులు ఎంజాయ్ చేస్తారు. పిల్లలు, పెద్దలు, చిన్నలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఊర్ల నుండి కూడా వస్తారు అన్నట్టు. ఆంధ్ర వాళ్ళ ఉండదు బతుకమ్మ. వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ఈ సెలబ్రేషన్కి ఎంజాయ్ చేయడానికి వస్తారు అన్నట్టు. ఇట్లా మా ఇంటికి వస్తే ఉదవాన లక్ష్మి వియాల మా ఇంటికి వస్తే వియాల అడ్డు రావద్దు. హలో సంధ్యవేళ లక్ష్మి వియాల మా ఇంటికి వస్తే వియాల సంపంగి పూల అండి ఇక్కడ కూడా చూడాలి. ఇక్కడ కూడా చూడాలంటే మా అత్త మామలతో వియాలో నేను ఎదుర్కొందును వియాలో. హలో సోమవారం లక్ష్మి వియాలో మా ఇంటికి వస్తే నీకు గాయాల వియాల చెట్టి పొట్టెమ్మ వియాల నీకు బంగారు వియాల Rasa
స్టడీ నీకు తెలిసిన దగ్గరికి వెళ్ళి బతుకమ్మ అంటే ఏంటి ఎలా ఆడుతుంది మీరు ఎప్పుడైనా ఆడేదా చిన్నప్పటి నుంచి బతుకమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఆడేదాన్ని. ఇప్పుడు ఈ కాలనీలో మా కాలనీలో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను పెళ్ళైన తర్వాత. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. బతుకమ్మ ఆడడానికి అందరూ ఒక దగ్గరికి రావడం, అందరూ ఫ్రెండ్స్ అవ్వడం, ఇది చాలా బాగుంటుంది. ఒక ఫెస్టివల్, అందరినీ ఒక దగ్గరికి చేర్చే ఫెస్టివల్ ఇది. స్టడీ చేసేటప్పుడు బతుకమ్మ అంటే ఎలా ఉండేది? మా ఊరైతే మోత్కూరు, నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి జిల్లా అయింది. అక్కడైతే మొత్తం ఊరంతా ఒకే దగ్గర హై స్కూల్లో పెడతారు. అంటే ఊరు మొత్తం ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మొత్తం అందరూ కలిసి ఆడతారనమాట బతుకమ్మ. ఇక్కడ సిటీలో ఎవరి కాలనీకి వాళ్ళు ఆడుతున్నారు. ఇది కూడా బాగానే ఉంది. బతుకమ్మ అంటే చాలా ఇష్టం. దీన్ని బట్టి మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మీకు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు, ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు దాని గురించి చెప్పండి. ఆబ్వియస్లీ తెలంగాణ వచ్చిన తర్వాతే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాతే బతుకమ్మని స్టేట్ ఫెస్టివల్ చేసిన తర్వాత దానికి ఇంకా వాల్యూ పెరిగింది. అందరూ దాని గురించి తెలుసుకుంటున్నారు, అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు దాంట్లో. అందరూ ఆడపడుచులు పాల్గొంటున్నారు, కోలాటాలు ఆడుతున్నారు. కోలాటాలు నేర్పే వాళ్ళు కూడా ప్రతి కాలనీకి వచ్చి నేర్పుతున్నారు. మేము కూడా నేర్చుకున్నాము. ఈసారి ఇక్కడ కోలాటం కూడా ఆడబోతున్నాము. మీరు తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ప్రజలకు కానీ ఇప్పుడు మీతో ఉన్న మహిళలకు కానీ ఏం చెప్పాలంటే? కేసీఆర్ గారు ప్రభుత్వం చాలా బాగుంటుంది. ఆయన వచ్చిన తర్వాతే తెలంగాణ చాలా డెవలప్ అయ్యింది. కేటీఆర్ గారు కూడా ఆయనను చాలాసార్లు పర్సనల్గా కూడా కలిసాం మేము, చేనేత వ్యాపారులం మేము. సో ఆయన చేనేతకు కూడా చాలా సహకారం అందిస్తూ ఉంటారు. మా బాబుని కూడా ఆయన ఎత్తుకున్నారు ఒక ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు. కేటీఆర్ గారు చేసే డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను. నాలుగేసి పూలేసి చందమామ, నాలుగు జాములాయ చందమామ. రుద్రాక్ష వనములో చందమామ,
పూలేసి చందమామ ఐదు జాములాయ చందమామ బంతి యవనములో చందమామ బంతులాడవాయ చందమామ బంతులాడవాయ చందమామ ఆరేసి పూలేసి చందమామ ఆరు జాములాయ చందమామ ఆరేసి పూలేసి చందమామ ఆరు జాములాయ చందమామ మళ్ళీ యవనములో చందమామ మాటలాడవాయ చందమామ ఏడేసి పూలేసి చందమామ ఏడు జాములాయ చందమామ జవేలాయ చందమామ శివుడు రాఘవాయ చందమామ జల్లాయ చందమామ శివుడు రాఘవాయ చందమామ ఎన్నేసి పూలేసి చందమామ ఎన్ని జాములాయ చందమామ తీగల కింద చందమామ రాగి తీగల కింద చందమామ తీగల కింద చందమామ రాగి తీగల కింద చందమామ తొమ్మిదేసి పూలేసి చందమామ తొమ్మిది జాములాయ చందమామ తొమ్మిదేసి పూలేసి చందమామ తొమ్మిది జాములాయ చందమామ పదేసి పూలేసి చందమామ పది జాములాయ చందమామ పదేసి పూలేసి చందమామ పది జాములాయ చందమామ శివుడికి శ్రీ గద్ద చందమామ మాకు సారే గద్ద చంద
లక్ష్మి వియాలో మా సిరుల తల్లి వియాలో ఏ వేళ వచ్చినా వియాలో ఏ దారిలో వచ్చినా వియాలో హలో ఇంటిల్లి పాదమే వియాలో మేము ఎదుర్కొందాము వియాలో లైట్ మంచిగా వస్తలే శుక్రవారం నాడు వియాలో లేకనే గౌరమ్మ వియాలో హలో చల్లనీటి తలకాలు వియాలో వాడనే గౌరమ్మ వియాలో హలో ముత్యమంతా పసుపు వియాలో ముఖమంతా పూసింది వియాలో హలో పౌడమంతా పసుపు వియాలో పాలమంతా పూసింది వియాలో హలో కుర్స బొమ్మల నడుమ వియాలో కుంకుమ బొట్టు వియాలో హలో కుర్స బొమ్మల నడుమ వియాలో కుంకుమ బొట్టు వియాలో ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ బతుకమ్మ గురించి. బోనాల తర్వాత ఇంపార్టెన్స్ అంటే బతుకమ్మదే. 10 రోజుల పండుగ జరుపుకుంటున్నాము. కాలనీలలోనే కాకుండా కాలేజెస్, స్కూళ్ళల్లో ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత మేడం గారు. మనకేంటంటే సద్దుల బతుకమ్మ నుంచి స్టార్ట్ చేసి 10 రోజుల పండగ రోజు ఒక్కొక్క విధంగా పువ్వులను తెస్తూ, తంగడి పువ్వు, గును పువ్వు, ఇలా రకరకాలుగా పువ్వులు తెస్తూ వాటిని అద్దుతూ మనం ఒక పండగ చేసుకోవడానికి నలుమూలన ఆడపడుచులు, కూడళ్ళు అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యి వాళ్ళందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకునే ఈ బతుకమ్మ పండగ హ్యాపీగా ఉంటుంది. గౌరవం చేసి పసుపు కుంకుమతో అమ్మవారిని పూజించేసి దుర్గామాత ఉత్సవాలే కాకుండా ఈ బతుకమ్మలో పాటలు పాడుతూ పెద్దవాళ్ళని వాళ్ళు చెప్పే విధానాన్ని మేము వింటూ ఆ బతుకమ్మ విశేషాలను తెలుసుకోగలుగుతున్నాము. ఇవన్నీ చేయడానికి కారణం కేసీఆర్ గారు. ఇంత ముందుకు దీని గురించి ఇంత ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ అనేది లేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, కవిత మేడం గారు వచ్చిన తర్వాత దీని గురించి చాలా ప్రాముఖ్యత పెరిగింది. చిన్న చిన్న పిల్లలకి డీజేలు ఎలా చేయాలి, బతుకమ్మలు ఎలా చేయాలనేది TV9లో బతుకమ్మ నుంచి 9 రోజులు దీని గురించే విశేషాలు చెప్తూ ఉంటే మా కాలనీలో ఈ విధంగా చేయాలి అనే ఉత్సాహం ప్రతి ఒక్కరిలో వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ.
ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు. ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం. నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం LIC వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. I see. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీ తోడు.